శ్రీమాత్రే నమ. 9-10-2024 బుధవారం. మహాసరస్వతీదేవి అవతారం. యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. బుద్ధి ప్రచోదయాత్. గాయత్రి స్వరూపము, సరస్వతి స్వరూపము, శ్యామల, ఇవన్నీ ఒకటే ఆరాధనలు. అందులో మహాసరస్వతి అవతారం చాలా విశేషం. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతే మే సదా. ఈ పాషండులు ఈ మధ్యకాలంలో కామరూపిణి అంటే వాళ్ళకి ఒకటే అర్థం వస్తుంది, రెండోది రావటంలా వాళ్ళకి. అది స్ఫురించదు ఆ మందబుద్ధులకి. కామరూపిణి అంటే కామ్యము అంటే కోరిక. ఎవరు ఏ కోరిక కోరతారో ఆ రూపాన్ని అమ్మవారు ఇస్తుంది వాడికి. ఒకడు లాయర్ అవుదాం అనుకున్నాడు, చక్కగా అమ్మని సేవించాడు. లాయర్గా చక్కగా వాడు పట్టా పుచ్చుకున్నాడు, కోటు వేసుకున్నాడు, చక్కగా ఆ అవతారంలో ఉన్నాడు వాడు. ఒకడు డాక్టర్ అవుదాం అనుకున్నాడు, వాడు చక్కగా అమ్మని సేవించాడు, ఆ రూపాన్ని ధరించాడు. ఆ కామరూపిణి అంటే అది అర్థం. సిద్ధిర్ భవతమే సదా. ఆ అమ్మవారు సరస్వత్యై నమః. ఆ అమ్మ అనుగ్రహం లేనిదే వాక్కు లేదు. వాక్కు లేనిదే దైవత ఆరాధనలు చేయటానికి మాట లేదు. అందుకే మాట నీవు, మనస్సు నీవు, మౌనం నీవు. ఆ మౌనంలో కూడా అమ్మవారిని సేవించవచ్చు. అటువంటి మహామాయా స్వరూపం సరస్వతీదేవి. శ్రీప్రదాయ నమః. కోరగానే సంపదలనిచ్చేటువంటి తల్లి. ఎందుకంటే సహజంగా మూర్ఖుడు తన గృహంలోనే పూజించబడతాడు, తన యొక్క రాజు తన దేశంలోనే పూజించబడతాడు. విద్య కలిగిన వాడు ఎక్కడికి వెళ్ళినా పూజించబడతాడు, సర్వసంపదలు పొందుతాడు. అందుకే ఇక్కడ రిజర్వేషన్ అనే పేరుతో ఉద్యోగాలు లేకపోయినా అమెరికా వెళ్ళి కాస్త దండుకుంటున్నాము అంటే కారణం సరస్వతి అనుగ్రహం. విద్వాన్ సర్వత్ర పూజ్యయేత్. ఆ విద్య కలిగిన వాడు ఎక్కడైనా పూజించబడతాడు. విద్య లేని వాడిని వింత పశువు అన్నారు. అందుకని జ్ఞానముద్రాయే నమః. ఆ అమ్మవారు జ్ఞానముద్రని ప్రసాదిస్తూ కామరూపిణి, మహావిద్యాస్వరూపిణి, మహాపాతక నాశిని, మహాపాతకాలని నశింపజేసేటువంటి ఆ తల్లి, ఆ దివ్యమైన మహాసరస్వతీదేవిని మనం ఈ రోజున హంస వాహనం మీద అధిష్ఠించి ఉండటం చూస్తున్నాం. హంస అంటే సోహం సోహం. హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. వాక్కుతో ధ్యానం చేసేవారు ఉంటారు, జపం. కొంతమంది మనస్సుతో ధ్యానం చేసేవారు ఉంటారు. ఈ ఊపిరినితో కూడుకుని ధ్యానం చేసేవారు ఉంటారు. వారు శీఘ్ర ఫలితాలు పొందుతారు. అందుకని ఆవిడ సంచరించేటువంటిది ఉచ్ఛ్వాస నిశ్వాసాలనే ఆయుధ వాహనంగా ధరించినటువంటి అమ్మ. ఆ అమ్మ వీణానాదం. అక్కడ ఏదైనా లయబద్ధంగా ఉండాలి. అందుకని చక్కని వీణానాదం. శిశురువేత్తి పసురువేత్తి. శిశువైనా పశువైనా వాడికి ఏం తెలియకపోయినా ఒక సర్పమైన ఒక నాదానికి కట్టుబడి ఉంటుంది, ఆస్వాదిస్తూ ఉంటుంది. అందుచేత వీణానాదంతో కూడుకుని జపమాల. మనిషికో లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రకారంగా ఒక్కొక్కడికి 11 సార్లు చదివితే కానీ రాదు. ఒక్కొక్కడు 108 సార్లు అనుష్ఠానం చేయాల్సి వస్తుంది. అట్టా జపమాల. పుస్తకం హస్తభూషణం. ఆ పుస్తకం అనేటువంటిది చేతిలో ఉంటూ ఆ వీణను మీటుతూ అమ్మవారు మహాసరస్వతి రూపంలో, శ్యామల రూపంలో. అందుకే ఈ మధ్య రాజశ్యామల యజ్ఞాలు బాగా జరుగుతూ ఉంటాయి ఎలక్షన్లు వస్తే. ఈ రాజశ్యామల కూడా సరస్వతి స్వరూపమే. అటువంటి సరస్వతి రూపాన్ని ఈ రోజున, అందున బుధవారం రావటం విశేషం. అమ్మవారికి తేనె నైవేద్యం పెట్టాలి. ఆ విద్యలో వెనకబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆయా మూలమంత్రాలతో నాలుక మీద ఈ తేనెతో బీజాక్షరాలు డాక్టర్ మాడుగుల నాగపణి శరభ గారు చక్కగా అక్కడ హైదరాబాదులో వారి ఆశ్రమంలో లక్షలాది మంది పిల్లలు వెళ్ళి ఆ అమ్మ అనుగ్రహాన్ని పొంది ఉన్నత విద్యలను పొందుతూ ఉన్నారు. ఆ అమ్మ అనుగ్రహం ఎంత గొప్పది అంటే ఒక మూగవాడు కూడా అమ్మవారి తాంబూల చర్వణం వెళ్ళి వాడి నాలుక మీద పడి మూక పంచసతి అని 500 పద్యాలు అనర్ఘలంగా చెప్పగలిగాడు. అలాగే మహాకవి కాళిదాసు కూడా మందబుద్ధుడైన వాణ్ణి తన భర్తగా చేస్తే ఆవిడ వెళ్ళి ఈ ఉపాసన చేయించి కాళికా స్వరూపమన్నా, సరస్వతీ స్వరూపమన్నా, లక్ష్మీ స్వరూపము అన్నీ ఒకటే. అటువంటి మహాసరస్వతి అనుగ్రహం చేత మహాకాళికా రూపంలో అమ్మ అనుగ్రహించి కాళిదాసుని
గొప్ప మహాకవిగా చేసింది. అటువంటి వారిని పట్టుకుని అడిగారు, యదుక్తం గ్రంథ కోటిభిః, కోటి గ్రంథాల సారాంశం ఏమిటయ్యా, ఒక్క శ్లోకంలో చెప్పమన్నారు. ఆయన అన్నారు, శ్లోకార్థేన ప్రవక్ష్యామి, అర్ధ శ్లోకంలోనే చెబుతా అన్నారు. ఏమిటయ్యా కోటి గ్రంథాల సారాంశం? పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. 10 మందికి ఉపయోగపడటమే పుణ్యం, 10 మందిని పీడించటమే పాపం. ఇదే కదా అన్ని గ్రంథాలు చెప్పేది. యదుక్తం గ్రంథ కోటిభిః. అటువంటి సరస్వతి జ్ఞానాన్ని పొందటానికి ఈ రోజున అమ్మవారిని సేవిస్తూ కేసరి నైవేద్యంగా అమ్మవారికి పెట్టాలి. ఉదయం శివశక్తి స్వరూపాలుగా అమ్మవారిని ఆరాధన చేయాలి. సాయంత్రం లలిత సహస్రనామ స్తోత్ర వైభవాన్ని సేవించాలి. సౌభాగ్యదాయిన్యే నమః. ఆవిడ రూపాన్ని సేవించినంత మాత్రానే సౌభాగ్యాలని ప్రసాదించే వాగ్దేవత సర్వదేవతాస్తుతాయ నమః. సర్వదేవతలను స్తుతించాలంటే అమ్మ దయలేనిదే మనం ఏం చేయగలం గల. శాస్త్ర రూపిణ్యే నమః. శాస్త్రములన్నీ సరస్వతీదేవి యొక్క దివ్య స్వరూపాలే. రక్తబీజ నిహంత్యే నమః. రక్తబీజుడు అనే రాక్షసుని సంహరించింది కూడా సరస్వతీదేవి. రక్తబీజుడు అంటే వాడిని సంహరిస్తూ ఉంటే అమ్మవారు ఒక్కొక్క రక్తపు బొట్టు వెళ్ళి మళ్ళీ అంతమంది రాక్షసులు పుడుతున్నారట భూమి మీద పడుతూ ఉంటే. అందుకే పరమేశ్వరుడు ఆ భూమి మీద పడుకుని ఉంటాడు. ఆయన మీద కాళికా రూపంలో అమ్మవారు నుంచుని అతగాన్ని సంహరించి ఆ రక్తాన్ని మొత్తం తాగేస్తుంది. ఆ విధంగా రక్తబీజుడనే రాక్షసుని సంహరించినటువంటి తల్లి మహాసరస్వతి. అటువంటి సరస్వతీదేవిని బ్రాహ్మ్యే నమః, బ్రహ్మజ్ఞానైక సాధనాయ నమః. ఇహమందే కాదు పరమందు ముక్తిని పొందాలి అన్న ఆ సరస్వతి స్వరూపాన్ని, ఆ భారతీ స్వరూపాన్ని మనం సేవించాలి. మిగతా దేశాలకు లేని పేరు భారతదేశము అని భారతీదేవి యొక్క దివ్యమైన జ్ఞానము కలిగినటువంటి దేశంలో మనం పుట్టాము. అందుకే ఇండియా కాదు మనది భారతదేశము అని పెద్దలు ఇప్పుడు మళ్ళీ పూర్వనామాన్ని తెచ్చిపెడుతున్నారు. అటువంటి భారతీదేవిగా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అమ్మ దయ ఉంటే భోగదాయే నమః. సర్వభోగాలు లభిస్తాయి. దీనికి మూలం నీలో విద్య. మహావిద్యాయ నమః. చక్కని విద్యా వినయ సంపత్తులను ప్రసాదించేటువంటి తల్లిని ఈ రోజున మనం సేవిద్దాం. సరస్వతీ రూపంగా అమ్మవారిని దర్శిద్దాం. శ్రీమాత్రే నమః.